भुवनं भारतं जयतु जम्बू द्वीपमखिलं सुन्दरं दामामृतं पुण्यभुवनं भारतं पाप 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 दप दप माम 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 पामग पामग पाप 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 दप दप माम 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 पामग पामग आ ओ ओ ओ ओ ओ धरित्रीयं सर्वधात्री सस्य सुफला शाश्वती रत्नगर्भा कामधेनुः कल्पवल्ली भास्वती धरित्रीयं सर्वधात्री सस्य सुफला शाश्वती रत्नगर्भा कामधेनुः कल्पवल्ली भास्वती विन्ध्यभूषा सिन्धुरशना हिमगिरीशिखशर्वदा रम्य गंगा यमुनया सह महानद्यत नर्मदा विन्ध्यभूषा सिन्धुरशना हिमगिरीशिखशर्वदा रम्य गंगा यमुनया सह महानद्यत नर्मदा कर्म तपसा सार्धतीर्थं प्रकृति विभवालंकृतं कर्म तपसा सार्धतीर्थं प्रकृति विभवालंकृतं जयतु जननी जन्मभूमिः पुण्यभुवनं भारतं जयतु जम्बू द्वीपमखिलं सुन्दरं दामामृतं पुण्यभुवनं भारतं पाप 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 दप दप माम 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 पामग पामग पाप 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 दप दप माम 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 पामग पामग आ ओ ओ ओ ओ ओ कुमारी हिमगिरेनो लभ्यते सा सभ्यता एकमातुः सुता सर्वे भाति दिव्या भव्यता यत्र भाषा वेशभूषा प्रीतिचलनै विविधता तथाप्येका है द्वितीया राजते जातीयता ऐक्यमैत्री साम्यसूत्रं परम्परया संवृतम् ऐक्यमैत्री साम्यसूत्रं परम्परया संवृतम् जयतु जननी जन्मभूमिः पुण्यभुवनं भारतं जयतु जम्बू द्वीपमखिलं सुन्दरं धामामृतं पुण्यभुवनं भारतं पाप 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 दप दप माम 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 पामग पामग पाप 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 दप दप माम 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 पामग पामग आ ओ ओ ओ ओ ओ आत्मशिक्षा ब्रह्मदीक्षा ज्ञानदीपैरुज्ज्वलम् योगभोगा त्यागसेवा शान्तिसुगुणैः पुष्कलम् आत्मशिक्षा ब्रह्मदीक्षा ज्ञानदीपैरुज्ज्वलम्
गीयते सार्वभौमं लोकतन्त्रं धर्मराष्ट्रं गीयते यत्तिरङ्गा ध्वजं विदधत् वर्षमाशं विजयते सार्वभौमं लोकतन्त्रं धर्मराष्ट्रं गीयते मानवानां प्रेमगीतं विबुधहृदये झङ्कृतम् मानवानां प्रेमगीतं विबुधहृदये झङ्कृतम् जयतु जननी जन्मभूमिः पुण्यभुवनं भारतम् जयतु जम्बू द्वीपमखिलं सुन्दरं धामामृतम् पुण्यभुवनं भारतम् पाप 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 दप मा दप मा मम 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 पमग पमग पाप 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 दप मा दप मा मम 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 पमग पमग आ ओ ओ ओ ओ ओ ఈనాటి మన యువతరంగం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సమన్వయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో చివరి టీంగా చివరి బృందంగా సూజన్ బృందం వాళ్ళు మరొక మారు ఉవ్వెత్తును లేచే ఒక దేశభక్తి తరంగం వందే మాతర గీతంలో ఆలపించడానికి సిద్ధంగా ఉన్నారు. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం వందే వందే మాతరం మాతరం వందే మాతరం గమపసా గమపని గమపదాదసపా గమపసా సస గమపని దిని గమపదాదసపా గమపరి 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 నినిసా నీతి ఒకటే జాతి ఒకటే నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా భిన్న జాతుల సంస్కృతి అందమైన భారతి అందమైన భారతి అందమైన భారతి భిన్న జాతుల సంస్కృతి అందమైన భారతి
ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా బానిసత్వపు బోనులో తల వంచని ధీరులు చూపినారు సహనము సాధించగా స్వాతంత్ర్యము బానిసత్వపు బోనులో తల వంచని ధీరులు చూపినారు సహనము సాధించగా స్వాతంత్ర్యము ఎంతగా హింసించిన బందిరసువులు బాసిన పరమ దిక్కై వీరులై కలుగు స్ఫూర్తి దాతలై ఆ నీతి ఒకటే ఆ జాతి ఒకటే నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా భిన్న జాతుల సంస్కృతి అందమైన భారతి అందమైన భారతి అందమైన భారతి భిన్న జాతుల సంస్కృతి అందమైన భారతి ఇవ్వరా మన భరత మాతకు సాంప్రదాయపు హారతి ఇవ్వరా మన భరత మాతకు సాంప్రదాయపు హారతి నింగినేల సాక్షిగా గుండె గుండెకు స్ఫూర్తిగా నువ్వు నేను తోడుగా సూర్య చంద్రుల నీడగా నీడగా ఆ నీతి ఒకటే ఆ జాతి ఒకటే నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నువ్వంటే నేనేరా నేనంటే నువ్వేరా దేశానికి మనమేరా మహారాజ్ నీతి ఒకటే జాతి ఒకటే ఖ్యాతి మనదే సోదరా దేహం ఒకటే ఆత్మ ఒకటే దేశమంటే మనదిరా దేశమంటే మనదిరా దేశమంటే మనదిరా దేశమంటే మనదిరా గుడ్ బాగుంది బాగుంది, బాగుంది. బాగుంది తక్కువ కొంచెం భయపడ్డారు కదా. యా. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులలో టాలెంట్కి కొరత లేదు. కేవలం కార్పొరేట్ రంగంలోనే కాకుండా ఎయిడెడ్ ప్రభుత్వ కళాశాలలో కూడాను విద్యార్థులకి ఒక చక్కని ప్లాట్ఫామ్ కల్పించే ఉద్దేశంతో యువత రంగం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా కమిషనర్ గారిని అభినందించాలి. ఆ తర్వాత బృందాలుగా ఏర్పడి ఈనాటి ఈ బృందగాన పోటీలలో పాల్గొనడానికి రకరకాల టీమ్స్ కింద వచ్చిన విద్యార్థులని వాళ్ళ ఉత్సాహాన్ని
అభినందించాలి. వాళ్ళు చక్కగా ప్రాక్టీస్ చేసుకొచ్చి అందరి ముందర పాడాలి, మన టాలెంట్ని ప్రదర్శించాలి అని ఒక ఉత్సుకత ఉండడం చాలా మంచి విషయం. అయితే దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలని వాళ్ళు గమనించుకోవాలి. ఉత్సాహం ఒక్కటే ఉంటే సరిపోదు, దాన్ని తగినంత ఇతర ప్రోత్సాహకాలంటే వాళ్ళకి సాధన, సంగీతపరమైన కొంచెం అభినివేశము, కొంత గైడెన్స్, ఇలాంటివన్నీ కూడాను కావాలి. ఎంత అధ్యాపకులు వాళ్ళకి తర్ఫీదిచ్చినా కూడాను కొన్ని విషయాలలో వాళ్ళు ఒక సాంకేతికమైన జాగ్రత్త తీసుకొని సాధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సాంకేతికమైన విషయాల గురించి మహాలక్ష్మి గారు వివరిస్తారు. ఈ విద్యార్థులు పాడేటప్పుడు శృతి చూసుకోవడం, శృతితో పాటు వాద్య సహకారంతో ప్రాక్టీస్ చేయడం, ఇవి రెండు అన్నీ కలుస్తున్నాయా లేదా, అందరి గొంతులతో కలిసి ఒకే విధంగా వస్తుందా లేదా అన్నది సరి చూసుకోవడం మధ్య మధ్యలో. ఆ తర్వాత ఎవరిదైనా ఒక గైడెన్స్ తీసుకునే, ఒక మాస్టర్ గారితో ఎవరిదో ఒక గైడెన్స్ తీసుకుని దాని ప్రకారం వాళ్ళు పాడి ప్రాక్టీస్ చేసుకొచ్చి ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా పాడగలుగుతారని మా భావన. సమిష్టిగా పాడేటప్పుడు ఇలాంటివన్నీ బాగా చాలా చక్కగా చూసుకోవాలి. తర్వాత ఉచ్చారణ ఒకటి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఉచ్చారణలో కూడా ఇప్పుడు తీసుకున్న పిల్లలందరూ, పాడిన పిల్లలందరూ కూడా చాలా చక్కగా ప్రాక్టీస్ చేసుకుని వచ్చారు. కానీ ఇంకా బాగా సాధన చేసి ఇంకొంచెం బాగా ప్రజెంట్ చేయగలిగేటటువంటి కెపాసిటీని పెంచుకోవచ్చని మా భావన. తాళం విషయంలో మాత్రం ఇంచుమించుగా అందరూ బాగానే జాగ్రత్త తీసుకున్నారు. బృందగానాలకి ప్రధానమైన అంశము తాళం. తాళం విషయంలో వాళ్ళు లయని ఎక్కడికి తప్పిపోకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కంఠాలు, విభిన్న కంఠాలు సింక్రొని అవని అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి వాళ్ళ కొంచెం అమాయకత్వం, సరైన తర్ఫీదు లేకపోవడం, ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు కూడాను ఏ ఇతర తర్ఫీదు ఉన్న బృందాలతో కూడాను తక్కువ కాదు, వాళ్ళతో సరితూగలరని మనం చెప్పొచ్చు. అయినా ఈ ప్రయత్నం అభినందించగలిగిన ప్రయత్నము. వీళ్ళలో హెచ్చు తగ్గులు అనేది ఇంకా వాళ్ళు ఎలాగా ప్రదర్శిస్తారు, ఎంత సాధన చేసుకున్నా కొంత భయము, కొంత ఆందోళన ఉంటూ ఉంటుంది. దాన్ని అధిగమించి చక్కగా ప్రజెంట్ చేయడానికి కొంతమంది చాలా బాగా సాధన చేసుకొచ్చారు. అలా కొద్దిగా అటు ఇటుగా మార్కులు ఒకటో అరో కొద్దిగా తేడాలతోటి దీన్ని బట్టి ఒకరు తక్కువ ఎక్కువ అని నిర్ణయించడం కాదు, పోటీలో పాల్గొనడమే గొప్ప విషయము. దాంతోపాటు వాళ్ళు చూపించిన ఉత్సాహం ఊర్ల నుంచి రావడము, వాళ్ళతో పాటు వచ్చిన ఉపాధ్యాయులకి వాళ్ళకి నిరాశ కలిగించకుండా చెప్పదలుచుకుంది ఏమిటంటే అందరూ కూడాను ఇంకా ఎక్కువ సాధన చేసి ఇలాంటి పోటీలకు రావడం వలన దే విల్ గెట్ ఎ నైస్ ప్లాట్ఫామ్ టు షోకేస్ ది టాలెంట్. ఎలాగూ తప్పనిసరిగా 1, 2, 3 అంటే ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీ, ఒక కన్వెన్షన్. కాబట్టి ఎవరో కొన్ని బృందాలని కొన్ని అంశాల ఆధారంగా, అంటే వాళ్ళు ఎలాగా చక్కగా వాయిస్ని బృందగానాలు సింక్రనైజ్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ ప్రజెంటేషన్ భయం అనేది లేకుండా వాళ్ళు ఎక్కువ ధైర్యంతో, కాన్ఫిడెన్స్ తోటి, విశ్వాసంతో ఎలా పాడారు, తర్వాత శృతిని, లయని వాళ్ళ మనసులో నిలుపుకొని ప్రజెంట్ చేసిన తీరు, ఇలాంటి కొన్ని అంశాల ఆధారంగా కొంచెం 1, 2 మార్కుల తేడాతోటి నిర్ణయించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఈ 11 బృందాలు పాల్గొన్నాయి. ఈ 11 బృందాలలో వచ్చిన మార్కుల ఆధారంగా మనము మొదటి బహుమతి టి మనోహ, ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడ వారికి 53 మార్కులతోటి వీళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నారు. రెండవ స్థానంలో వెస్ట్ గోదావరి టి సూజన్ బృందం వాళ్ళు, తెరేసా కాలేజ్ ఏలూరు నుంచి వచ్చిన వాళ్ళు 49.5 మార్కులతోటి ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఇంకా తృతీయ స్థానంలో ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ప్రభుత్వ కళాశాల రాజమండ్రి నుంచి వచ్చిన లావణ్యశీల బృందం వాళ్ళు 49 మార్కులకి. ఒకటి గమనించింది ఏంటంటే 2వ స్థానంకి 3వ స్థానంకి 1/2 మార్కు మాత్రమే వ్యత్యాసం. అంటే చిన్న చిన్న వ్యత్యాసాలతోటి కొన్ని టెక్నికల్ పాయింట్స్ వలన, సాంకేతిక విషయాల వలన వాళ్ళు గెలుచుకోవడం జరిగింది. వీళ్ళు కూడాను చాలా చక్కగా పాడారు. 3వ స్థానంలో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల నుంచి వచ్చిన లావణ్యశీల బృందం వాళ్ళు ఉన్నారు. సో మొదటి స్థానము మనోహ బృందం, 2వ స్థానము టి సూజన్ బృందం, 3వ స్థానము లావణ్యశీల బృందం. వీళ్ళందరికీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల తరఫున, కమిషనరేట్ తరఫున, మా తరఫున అభినందనలు. కంగ్రాట్స్ టు యూ ఆల్.